ప్రభేసు నామముకి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ దినాన ధర్మశాస్త్రము, ధర్మశాస్త్రము యొక్క విధానము మరియు ఈ కృప యొక్క ఫలము మనము ఈ దినాన మనం చూస్తున్నాము. ధ్యానాన్ని దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, కృపను గురించి మరి ధర్మశాస్త్రముల గురించి మనము ధ్యానం చేసినప్పుడు కృప గొప్పగాను, ధర్మశాస్త్రం తక్కువగాను కనపడుతుంది. కానీ మన ఉద్దేశ్యం అది కాదు. నా ఆలోచన అది కాదు. కానీ ధర్మశాస్త్రం ఏం చేయజాలకపోయిందో కృప అది మన కొరకు సిద్ధం చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఆ విషయాన్ని మనం చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. స్పష్టంగా నేర్చుకోవాలి. బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు ఏ కొలతతో నువ్వు ఇతరులకి కొలుస్తావో అదే కొలతతో నీకు కొలవబడుతుంది అని. అంటే నువ్వు ఏ మెజర్‌మెంట్ నీ ఎదుటి వాళ్ళకి చేస్తావో అదే మెజర్‌మెంట్ నీకు చేయబడుతుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? తీర్పు తీర్చకుడి మీకు తీర్పు ఉండదు అని. తీర్పు తీర్చకుడి మీకు తీర్పు ఉండదు. కనికరపడండి. మీరు కనికరం పొందుతుంది. అంటే మనం ఏదైతే మనము ఇతరులకు చేస్తున్నామో మనము అదే పొందుకుంటాం. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే మనం ఇతరులకు చేస్తున్నామో అదే మనం పొందుకుంటాం. సంగమా దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రమును మనము ఎదుటివారి విషయంలో ప్రకటిస్తే, ధర్మశాస్త్రమును ఎదుటివారి విషయంలో, వారి తప్పుల విషయంలో, వారి దోషముల విషయంలో, వారి అపరాధముల విషయంలో, వారి పొరపాట్ల విషయంలో మనం ధర్మశాస్త్రంని ప్రకటిస్తే, మనకు కూడా ధర్మశాస్త్రమే తిరిగి వస్తుంది. కృపను మనము ప్రకటిస్తే, కృపను ప్రకటిస్తే కృప తిరిగి వస్తుంది. తిరిగి మన విషయంలో కూడా అదే కృపను మనం పొందుకుంటాం. నిజం. ఎదుటివారి పాపాలకు మనము జడ్జిలగాను, మన యొక్క తప్పిదముల విషయంలో మనము న్యాయవాదులుగాను మనం వ్యవహరిస్తాం చాలా సార్లు. నిజం. అది ఎందుకు జరిగింది అనంటే, అది ఏ సందర్భంలో జరిగిందో నేను చెప్తాను. అది కావాలని చేసింది కాదు అని వివరణ తీసుకొస్తా. కొంచెం న్యాయవాదిలాగా వాదన, వివరణ. నా తప్పిదం ఏం లేదు అని చెప్పే ప్రయత్నం. అదే తప్పిదము, అదే పొరపాటు ఎదుటివారు చేస్తే కీర్తి జడ్జిలా. అవునా? అది చేసావా? ఇంతే. ఇది చేసావా? ఇలాగే ఇంతే. తీర్పు తీర్చడం. అంటే ఈ యొక్క వైఖరి ఆ వ్యక్తిత్వపు యొక్క వైఖరి మారాలి. నిజంగా ఒక విషయం చెప్పాలంటే సంగమా దేవుని బిడ్డలారా, మనం మనము నాశనం అవ్వటానికి లేదంటే పాడవటానికి, పతనం అవ్వటానికి ఎక్కువ కారణం మన జీవితం పట్ల మనమే అవుతాం. వేరెవరు కాదు. మన స్వభావము, మన మనస్తత్వం, మన మాటలు, మన ఆలోచనలు, మన క్రియలు ఇవే కారణం. చాలా సార్లు. ఉదాహరణకి దావీదును, సౌలును చూడండి. దావీదు యథార్థంగానే వ్యవహరించాడు. ఆయన అలాగే సాక్ష్యం పొందాడు. అలాగే ఉన్నాడు. ఆయన పట్ల ఎవరు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళకేవి ఫలించలేవు. అంతే కదా! సౌలు యథార్థంగా లేడు.
కుళ్ళుతో ఉన్నాడు. కుట్రతో ఉన్నాడు. అసూయతో ఉన్నాడు. ఎంతకాలం కొనసాగగలిగాడు? ఎంతకాలం తను కావాలనుకున్న దాన్ని సాధించగలిగాడు? ఎంతకాలం తను నిలబెట్టుకోగలిగాడు తననుకున్న దాన్ని? కాలేదు. సాధ్యం కాలా. ఎవ్వరి లైఫ్‌లో అయినా సరే. నిజంగా సౌలు జీవితంలో సౌలు దగ్గరికి వెళ్లి, "సౌలా నీ శత్రువెవరు?" అని అడిగితే సౌలు ఏం చెప్తాడో నాకు తెలీదు గానీ, నేనైతే సౌలు విషయంలో నేను చెప్పగలుగుతాను. "సౌలా నీ శత్రువు ఎవరో తెలుసా?" అంటే, "ఎవరు నా శత్రువు?" "నువ్వే. నీ శత్రువువి నువ్వే." ఎందుకంటే ఏ వ్యక్తిత్వాన్ని నువ్వు కలిగున్నావో, ఏ వైఖరిని కలిగున్నావో, ఈ వ్యక్తిత్వాన్ని బట్టి, ఈ వైఖరిని బట్టి, ఏ ప్రవర్తన నువ్వు కలిగి ఉంటున్నావో, ఈ వ్యక్తిత్వమును, వైఖరిని, ప్రవర్తనను బట్టి ఏ మాటలను మాట్లాడుతున్నావో, అవన్నీ నీకు తిరిగి మరలా పుస్తకాలలాగా, పలకలలాగా, రాత రాయబడినటువంటి చెదరనటువంటి ఒక రాగి పత్రాలలాగా నీకు తిరిగొస్తా ఉంటాయి. అంతే. నిజం. ఎదుటి వారి పట్ల నువ్వేం తీర్పు తీరుస్తున్నావో, అది తీర్పు ఎదుటి వారికి కాదు నీకే తీర్చుకుంటున్నావని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే, ఎదుటి వారిలో తప్పిదం వెతుకు నీవు, అదే తప్పిదం నువ్వు చేస్తున్నావు అని బైబిల్ సెలవిస్తా ఉంది. అయితే కొందరు అనుకునవచ్చు ఏంటంటే, ఏమని అనుకోవచ్చు వాళ్ళు అంటే, నేనిలా కాదు, నేనలా కాదు, నేనలా కాదు, నేనిలా కాదు. ఒక స్కూల్‌లోకొచ్చిన తర్వాత స్టూడెంట్స్ అందరూ గ్రౌండ్‌లోకెళ్ళి ఆడుకున్నారు. గ్రౌండ్‌లోకెళ్ళి ఆడుకొని కొందరు కాళ్ళకు మురికంటించుకొనొచ్చారు. కొందరు బట్టలకు మురికంటించుకొనొచ్చారు. కొందరు మురికిలో దొర్లాడొచ్చారు. కొందరు చేతులకు అంటించుకొనొచ్చారు. అందరూ సమయం అవ్వగానే వారి యొక్క టీచర్ రాగానే అందరూ క్లాస్‌లోకొచ్చారు. క్లాస్‌లోకి రాగానే ప్రతి ఒక్కరికి ఏదో ఒక చోట మురికి అంటుకొనుంది. ఏదో ఒక చోట అంటుకొనుంది. ఈ నిలువెత్తున పూసుకున్న వాడిని చూసి వేరే వాళ్ళు చూసి ఏమనుకుంటారు? నేనైతే కాళ్ళ మట్టికే అంటించుకున్నా. వాడు చూడు, వాడి బట్టలంతా అదే, వాడి తలంతా అదే అని వాడు. ఇంకొకడు అనుకుంటాడు, అసలు నా వెంట్రుకలకు తక్క ఎక్కడ మురికి లేదు అని ఒకడు. ఇంకొకడు నేను చేతులకు తప్ప నాకెక్కడా లేదు అని వాళ్ళలో వాళ్ళు ఆ యొక్క ఆ వ్యత్యాసం చూసుకుంటూ ఒకరి మీద ఒకరు ఒక ఒక అభిప్రాయాలు కలిగి వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. కానీ అక్కడ వారి టీచరొచ్చి ఎదురుగా కూర్చొని, ఆ మురికిని గురించి శుభ్రం చేయాలి అని అనుకున్నప్పుడు, అందులో ఎవరిని శుభ్రం చేయడానికి పంపిస్తారు? అందరిని. ప్రైజ్ ద లార్డ్. అంటే వాక్యం సెలవిస్తుంది. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి త్రోవ తప్పి ఆయన మహిమను పొందలేకపోతున్నారు. అంటే నిన్నటి దినాన ఒక ఆహ్, సోదరుడు అంటే మన హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. వాళ్ళు ఎలాగైనా ఈ సమయంలోపు డిశ్చార్జ్ చేయాలి. ఈ సమయంలోపు మమ్మల్ని పంపించండి. ఏమిటంటే మేము మాకిప్పుడు ప్రార్థన ఉంది. శుద్ధీకరణ కూటమి ఉంటది మాకు. శుద్ధీకరణ కూడిక ఉంటది. శుద్ధీకరణ కూడిక. ఆ కూడికకి మేము హాజరవ్వాలి. ఎందుకంటే రేపు మాకు బల్ల ఉంటది. రేపు మాకు బల్ల ఉంటది. ఇప్పుడు శుద్ధీకరణ కూడికలో మేము హాజరవ్వాలి. ఆ కూడికలో హాజరవుతేనే రేపు మాకు బల్లిస్తారు అని పాపం ఎంత ఇబ్బంది పడుతుంది ఆ తల్లి. అయినా గాని అప్పటికి చాలా రికవర్ అయింది. త్వరగా చేయండి అయ్యా! లేట్ కావద్దు. మేము తొందరగా ఎళ్ళాలయ్యా! నన్ను చాలా ప్రేమిస్తారు, అభిమానిస్తారు వాళ్ళు. మంచి విశ్వాసులే. అంటే వాళ్ళ ఆశ, ఆలోచన ఏంటంటే శుద్ధీకరణ కూడికలో భాగం. ఎందుకు అని అడిగాను నేను అమాయకంగా. ఎందుకు ఆ కూడికంటే మరి నెలంతా మనం ఎట్లా బతికినాం ఆ బతుకంతా కడుక్కోవద్దా? ఆ రోత బతుకు, ఆ పాపపు బతుకు అదంతా కూడా నెలంతా బతికిన బతుకంతా వెళ్లి అక్కడ కడుక్కోవాలి గదా! ఇక్కడ కడుక్కుంటేనే రేపు బల తీసుకోవాలి గదా! అని. నిజంగా
దేవుడి సంగమా, దేవుని బిడ్డలారా, ఏ వాక్యమును గురించిన విషయమైనా 2 చోట్ల రాయబడితే తప్ప, దానిని మనం పాటించవద్దని, దానిని మనము ఒక ధర్మముగా, ఒక క్రమముగా, ఒక సంఘములో ఒక నియమముగా మార్చవద్దని బైబిల్ సెలవిస్తుంది. ఏ విషయమైనా 2 చోట్ల చెప్పబడాలి. ఇద్దరి నోట చెప్పబడాలి. 2 చోట్ల చెప్పబడాలి. మరి ఈ విషయం ఎక్కడ చెప్పబడింది? ఎవరి నోట చెప్పబడింది? ఏ ఎక్కడెక్కడ చోట 2 చోట్ల చెప్పబడింది? అంటే నచ్చినట్టుగా బతికేసి పాపాలు ఒప్పుకోవటం అనే కాన్సెప్టా? ఎలాగైనా మనము అతిక్రమం చేస్తాము. మనము రేపు బల్ల తీసుకోవాలంటే ఈరోజు మనం అలాంటి కూడికలో పాల్గొనాలి. పాల్గొనకపోతే బల్ల తీసుకోకూడదు అనేటటువంటి యొక్క భావన ఎక్కడి నుంచొచ్చింది? ఎలా కలిగిందది? అసలు ఇంకొక మాట నేను ఇంక ఈ విధంగా చెప్తాను. ఇప్పుడు సడెన్‌గా వెళ్లి ప్రభు బల్లలో పాలు పొందాలంటేనే మనం అర్హులం కాము అని నిన్నటి సోదరుడు నిన్నటి సంభాషణలో తేల్చాడు. అంటే ఇలా వెళ్ళిపోయి మనం ఆ బల్లలో చెయ్యి వేయాలంటే వెయ్యలేము, వేయకూడదు. మనం అర్హులం కాదు. ఆ బల్లలో అలా చెయ్యి వేయాలంటేనే మనం అర్హులం కాము అన్నట్లయితే, ఈ రాత్రో, ఈ మధ్యాహ్నమో బూర శబ్దం వినపడతదా మనం? ఎత్తబడతామా మనం? అవునా? మన బల్ల ఎదుటుగా మన 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 ఎదురుగా ఉన్న బల్ల మీద ఉన్నటువంటి రొట్టె ప్రభు శరీరము అని నమ్మి వివేచించి దానిలో చేయడానికే మనం ఇప్పటికిప్పుడంటే అర్హులం కాదు అన్నట్లయితే, మధ్యరాత్రో, మిట్ట మధ్యాహ్నమో బూర శబ్దం ఆకాశంలో వినబడితే మనం ఎత్తబడతామా? అర్హులమైతామా? ఎట్లా అర్హులమైతాం? కళ్ళ ఎదుట కనబడుతున్నటువంటి మనుషుల చేతిల చెయ్యబడినటువంటి ఆ బల్లలోనే చెయ్యేసే అర్హత మనకు లేదంటే, మరి మహిమ స్వరూపుడు ఆయనని చేరుకునే అవకాశం ఎట్లా ఉంటుంది? అంటే రేపు ఆకాశంలోకి మధ్య ఆకాశంలో ప్రభు రాబోతున్నాడు. రేపు బూర శబ్దం వినబడబోతుందంటే, ఈరోజు మనం సిద్ధపాటు కూడికకెళ్ళాలి. లేదంటే శుద్ధీకరణ కూడికలకెళ్ళాలి. మనం శుద్ధీకరించుకోవాలి. సిద్ధం గావాలి. అప్పుడు ఎత్తబడతాం. ఇక్కడ బల్ల మీద ఉన్నటువంటి బల్లలో పాలు పొందడానికే నువ్వు అర్హుడవు కాదట్టయితే మరక్కడికెలా? అండ్ నంబర్ 1 ఓకే. అండ్ నంబర్ 2 యేసుక్రీస్తు ప్రభువారు ఒక రొట్టెని ఎత్తుకొని దానిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము అని ప్రభు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఎవరినైనా ఒకరిని "నువ్వు సిద్ధంగా ఉన్నావా?" అని అడిగాడా యేసయ్య? కమాన్ చెప్పండి ఎవరైనా అడిగారా? ఎవరినైనా అడిగాడా? యేసుక్రీస్తు ప్రభు అడిగాడా? నంబర్ 1 ఎక్కడైనా అడిగాడా? ఏ సందర్భంలోనైనా అడిగాడా? ఆయన ఒక్కసారి రొట్టె ఇవ్వలేదు గదా! పలుమార్లు రొట్టె విరిచాడు గదా! పలుమార్లు ఇచ్చాడు గదా! మరి పలుమార్లు రొట్టె విరిచి ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైనా "నువ్వు సిద్ధంగా ఉన్నావా?" అని అడిగాడా? అడగలేదు. 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 అపోస్తలులు అడిగారా? అడగలేదు. అడగలేదు. ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు అంటే ఎవ్రీ డే రొట్టె మరి శుద్ధీకరణ కూడికెప్పుడు? సిద్ధపాటు కూడికెప్పుడు? అంటే ప్రభు శరీరము మనం తీసుకోటానికి, ప్రభు రక్తం మనము తీసుకొని సేవించటానికి, మనకు ఒకే ఒక నిర్ధారణ ఏమిటంటే, బైబిల్ సెలవిస్తుంది. స్పష్టమైనటువంటి చక్కటి వివరణ చెప్తుంది ఏమిటంటే, ఆయన శరీరమని నమ్మి వివేచించి, ఆయన రక్తమని నమ్మి వివేచించి తిని త్రాగువాడు దాని ఫలం పొందుతాడు. ఈ విషయమై సంఘము అనేక మంది బోధకులు ఎ చూపించే వేలెత్తి చూపించే వాక్యం ఏంటంటే కొరింథీ సంఘానికి రాశారు. కొరింథీ సంఘానికి మాత్రమే రాసాడు. మీరు కూడినప్పుడు అది మీ మంచికి కాదు. అది మీ చెడుకే అనే మాట కొరింథీలో ఉన్న సంఘానికి ఒక చోటనే రాయబడిన ఒక సందర్భమే. రెండో సందర్భం లేదు. రెండో సంఘానికి రాయలేదు. రెండొక చోట రాయలేదు. అలాంటప్పుడు దానిని సంఘంలో ఒక నియమముగా, ఒక క్రమముగా ఎట్లా పాటిస్తారు?
తరువాత అక్కడ ఎలా వాళ్ళు సేవించారు ద్రాక్షరసాన్ని, ప్రభు రక్తాన్ని. వాళ్ళు ఎలా భుజించారు ప్రభు యొక్క శరీరాన్ని. ఒకడు 4 రొట్టెలు, ఒకడు 5 రొట్టెలు, ఒకడు 10 రొట్టెలు ఇలా తీసుకొని పట్టుకొని అలా వెళ్ళిపోతున్నారు. ముందిల్లోడు తినేస్తున్నాడు కడుపు నిండా. ముందేసినోడు బాన తీసుకొని తాగేస్తున్నాడు కడుపు నిండా. వాడు ఈ చివరిలో ఉన్న వాళ్ళు వచ్చే వరకు వీడు మధ్యలో అవుతున్నాడు, తూలుతున్నాడు. అంటే ఏంటిది? మీకిల్లు లేవా? పౌలు అడుగుతున్నాడు కొరింథీ సంఘానికి. మీకిల్లు లేవా? అన్నపానములు పుచ్చుకోవడానికి మీకిల్లు లేవా? సంఘములో మీరు ఈ సంఘములో ఉన్న క్రమాన్ని పాడు చేస్తారా? సిగ్గు తీస్తారా? మీకిల్లు లేవా? మీరు భోజనం చేసి రండి ఇంట. ఇక్కడ భోజనం చేయటం కాదు. అది శరీరం అని నమ్మి, ప్రభు శరీరం అని నమ్మి, ప్రభు రక్తం అని నమ్మి, దాన్ని వివేచించి ఇది తీసుకోవాలి. ఇది చెప్పాడు పౌలు. మనలను మనం పరీక్షించుకోవాలి. ఏమని పరీక్షించుకోవాలి? నువ్వు ఎట్లా నమ్మి తీసుకుంటున్నావో పరీక్షించుకోవాలి. ఏంటి నీ విశ్వాసం? అది పాస్టర్ గారి చేతిలో ఉన్న రొట్టె ముక్క. అయితే నీకు ఆ రొట్టె ముక్క ఫలమే దొరుకుతుంది. నీవు బండ్లని నమ్మితే బండ్లు ఫలమే. రొట్టె ముక్కని నమ్మితే రొట్టె ముక్క ఫలమే. నీవు క్రీస్తు శరీరము అని నమ్మితే నీకు నిత్య జీవం దొరుకుతుంది. ఆమేన్. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాకు పాత్రుడు. వారిని అంత్య దినములలో లేపుదును. నా శరీరము తిని నా రక్తం త్రాగువాని యందు నేనును, వాడు నా యందును నిలుచును. ఎవని యందు నేను నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. అప్పుడు మీరు నా శిష్యులవుతారు. ఇంత స్పష్టముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు, అలాంటి సంభాషణ, అలాంటి బోధ ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినప్పుడు, ఆ శరీరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు ఆయన చెయ్యని బోధ, ఆయన చెయ్యని బోధ పట్టుకుంటున్నారు? ప్రభు శరీరమును గురించిన అవగాహన లేకపోవటమే కారణం. ప్రభు రక్తమును గురించిన అవగాహన లేకపోవటమే కారణం. ప్రభు శరీరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క మాట చెప్తాను సంగమా దేవుని బిడ్డలారా. పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి ప్రభువైన యేసుక్రీస్తుని దర్శించుకొని, సీమోను ఇంట్లో భోజనం చేస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని దర్శించుకొని, ఆయన పాదాలను కన్నీటితో తడిపి, తన తల వెంట్రుకలతో తుడిచి, ఆ స్త్రీ పాపాత్మురాలు. ఆ స్త్రీ తల వెంట్రుకలకు ఎంతమంది పురుషులు ఆకర్షితులైనారో, ఎంతమంది అది పాపములో ఆ స్త్రీ అందాన్ని బట్టి పడినారో తెలియదు. పాపాత్మురాలైన స్త్రీ అని స్పష్టంగా రాయబడింది. వాళ్ళనుకుంటున్నారు, ఈయన ప్రవక్త అయితే ఈమె ఎవరో తెలుస్తుంది కదా! అంటే అంటే ఆమె ముట్టొద్దు, ఆయనను ముట్టొద్దు. ఇక్కడ గమనిద్దాం మనం. స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని తాకినప్పుడు ప్రభువు పాపాత్ముడయ్యాడా? స్త్రీ పరిశుద్ధురాలుగా మార్చబడుతుంది. హల్లెలూయా! నిజమా కాదా? ప్రభువైన యేసుక్రీస్తు పాదాలను తాకినప్పుడు, ముట్టినప్పుడు స్త్రీ మార్చబడుతుంది కానీ ప్రభు మార్చబడట్లేదు. సంగమా దేవుని బిడ్డలారా, నువ్వు నమ్ము, నువ్వు నేర్చుకో, అర్థం చేసుకో. ప్రభు శరీరంలో నువ్వు చెయ్యి వేసినప్పుడు, ప్రభు బల్లలోనికి నువ్వు తాగినప్పుడు, నువ్వు శుద్ధీకరించబడతావు, నువ్వు నూతనపరచబడతావు, నువ్వు పరిశుద్ధపరచబడతావు, నువ్వు క్రొత్తగా చేయబడతావు. కానీ ప్రభు రక్తం మలినం కాదు, ప్రభు శరీరం మలినం కాదు. ఎందుకంటే అలా అయ్యేదైతే ప్రభు శరీరమే కాదు. హల్లెలూయా! ఎప్పుడైతే ఎందుకు ప్రభు శరీరం ఇచ్చాడు? దేని వలన నూతన పరచబడని మనము ప్రభు శరీరము వలన నూతన పరచబడుతున్నాము. దేని వలన నూతన పరచబడని మనము ప్రభు రక్తము వలన నూతన పరచబడుతున్నాము. దేని వలన కడగబడని పాపములు, దేని వలన మనల్ని తీయబడని దోషములు ప్రభు శరీరము వలన, ప్రభు రక్తము వలన మనలో నుండి తీయబడుతున్నాయి, నూతన పరచబడుతున్నాయి. అందుకే ప్రభు శరీరము తినటానికి, ప్రభు రక్తం తాగటానికి మనం ఇష్టపడాలి, ప్రేమించాలి, అందులో పాల్గొనటానికి ఆత్రుత కలిగి ఉండాలి. నేను ప్రభు శరీరంలో
పాలు పొందకుండా ఒక పునరుత్థాన దినమును నేను గడపను. ఎందుకంటే నా జీవానికి కారణం ఆయన శరీరము. నా జీవానికి నా మరణపు యొక్క జయముకు కారణము ఆయన రక్తము. నా పాపములు కడగబడుటకు, నా దోషములు కడగబడుటకు, నా వ్యసనములు బాపుటకు ఆయన రక్తము శరీరమే కారణము. నేను అందులో చెయ్యి వేయవలసిందే. నేను నూతన పరచబడవలసిందే. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సంగమా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యని బోధ, అపోస్తలులు చెయ్యని బోధ, నిన్ను నీవు శుద్ధీకరించుకుంటే ప్రభు రక్తంతో నీకు పనేమిటి? నిన్ను నీవు శుద్ధీకరించుకుంటే ప్రభు రక్తంతో నీకు పనేమిటి? మనల్ని మనం శుద్ధీకరించుకోగలమా? మనలను మనం కడుక్కోగలమా? మనలను మనం పరిశుద్ధులుగా మార్చుకోనగలమా? అది సాధ్యమా? సాధ్యపడుతుందా? ఆ క్లాస్‌లోకి టీచర్ రాగానే స్టూడెంట్స్‌ని చూసి ఎవరైతే ఆ మురికిలో, ఆ బురదలో నిండా మునిగారో వాళ్ళు మాత్రమే శుభ్రంగా స్నానం చేసి రండి. ఇక్కడి నుంచి సువాసన వస్తుంది అని చెప్పగలదా టీచర్? చెప్పగలడా టీచర్? చెప్పలేడు. ఒకటే మాట. అయ్యా! సార్ నాకు ఎక్కడ అంటలేదు. నువ్వు తలలోనే అంటిందని ఒకటి చెప్పినా, నాకు ఎక్కడ మురికి అంటలా. కాళ్ళలో అంటిందని ఒకటి చెప్పినా, ఎంతమంది కొద్దిగే అని చెప్పినా, ఎక్కువ అని చెప్పినా, ఆ టీచర్ నుంచి వచ్చే మాట ఏమిటి? మీరందరూ వెళ్లి శుభ్రంగా స్నానం చేసి, కొత్త బట్టలు, ఫ్రెష్ బట్టలేసుకొని రండి. అప్పుడు వాసన అయ్యా! నాకేమంత అట్లా ఈ అంచుకు చేతంచు అంటే తక్కువ మురికంటిన వాడు, ఎక్కువ మురికంటిన వాడిని చూసి వీడు దరిద్రుడు, నేను ధన్యుడని అనుకుంటాడు. అవునా కదా! తక్కువ మురికట్టిన వాడు ఎక్కువ కానీ అక్కడున్నటువంటి యజమానుడికి, అక్కడున్నటువంటి ఆ ఉపాధ్యాయుడికి, ఆ టీచర్‌కి ఏమనిపిస్తుంది? ఒరేయ్! వాడు ఎక్కువ అంటించుకున్నా, నువ్వు తక్కువ అంటించుకున్నా మీరందరూ కడుక్కొనొస్తేనే ఇక్కడ కూర్చోగలుగుతా. మీరు కడుక్కొని రానంత వరకు ఆ మురికి పోదు. ఎవరిలో కొద్దిగున్నా వాసనొస్తుంది. ఎవడికి కొద్దిగంటినా ఆ వాసనొస్తుంది. ఆ మురికి పోవాలంటే కొంచెమా, ఎక్కువ కాదు. శుభ్రంగా పూర్తిగా కడుక్కొని రా. మనలను సంపూర్ణముగా కడగగలిగేది ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సంపూర్ణంగా అయ్యా! నేను రూ. 100 దొంగతనం చేశానయ్యా. దొంగ రూ. 100 దొంగతనం చేసినా నువ్వు దొంగవే. అయ్యా! 25,000 దొంగిలించాడయ్యా. దొంగే. 1,00,000 దొంగిలించాడయ్యా. దొంగే. పత్రాలు కాజేశాడు. దొంగే. పర్స్ కొట్టేసాడు. దొంగే. పర్సులో ఏం లేదయ్యా. చేశాను. కానీ పర్సులో ఏం దొరకలేదు. వ్యర్థం. నేను ఫెయిల్ అయిపోయాను అంటే, ఒరేయ్! నువ్వు దొంగవే. నువ్వు లాభపడ్డావా? నువ్వు ఎక్కువగా సంపాదించావా? నువ్వు ఎక్కువగా పాపం మూటగట్టావా? నువ్వు తక్కువగా పాపం మూటగట్టావా? ఇదంతా లేదు. ఏ భేదము లేదని చెప్పేసాడు. అంటే ఒకటి స్పష్టమైనటువంటి ధృవీకరణ మనకు కలగాలి. స్పష్టమైనటువంటి నిర్ణయం మనలో ఉండాలి. నేను పాపిని. నా పాపములు క్రీస్తు శిలువ రక్తములో కడగబడినాయి. నేను ఆయన శరీరాన్ని తింటున్నాను. నేను ఆయన రక్తాన్ని త్రాగుతున్నాను. నేను ఆయన పునరుత్థాన శక్తిని పొందుకుంటున్నాను. ఆమేన్. ఇ ఏం చేస్తుంది ప్రభు శరీరము? ఏం చేస్తుంది ప్రభు రక్తం అంటే మనలను పడకుండా తిరిగి కడతా ఉంది. ఆమేన్. మనలను నిలబెడతా ఉంది. మనలను రోజుకు మనలను నీతివంతంగా, పరిశుద్ధంగా మారుస్తూ ఉంది. మారుస్తూ ఉంది. మారుస్తూ ఉంది. మారుస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! నిజంగా మారుతూ ఉంటాం మనం. ఏ రోజు ఏ ఒక్కరిని మనం ఏ ఒక్క చోట పర్మనెంట్‌గా ఈయన ఇక్కడే ఉంటాడు. పర్మనెంట్‌గా ఈయనది ఇదే స్థితి. శాశ్వతము కాలముగా ఇతడు ఇలాంటి స్థితిలోనే ఉంటాడు. ఇలాంటి పేదరికంలోనే ఉంటాడు. ఇలాంటి పాపంలోనే ఉంటాడు అని మనం చెప్పగలమా? చెప్పలేం. ఎవరు ఎప్పుడు ఎలా ఎదుగుతారో, ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో ఎవరికీ తెలీదు. అలాగే మన విషయంలో శరీరం తింటున్న మనకు, రక్తం త్రాగుతున్న మనకు ఆయనేమంటున్నాడు? నా శరీరము తిని, నా రక్తము త్రాగువాని యందు నేను నివసించదనన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రభు శరీరం తింటున్న మనలో, ప్రభు రక్తం తాగుతున్న మనలో
ప్రభువు నివసిస్తున్నాడు. ఆ ప్రభువు మనలను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రభువు మనలను క్షమిస్తున్నాడు. ఆ ప్రభువు మనలను గద్దిస్తున్నాడు. ఆ ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ ప్రభువు మనకు బోధిస్తున్నాడు. మనల్ని మారుస్తున్నాడు. మనల్ని నూతనపరుస్తున్నాడు. మనల్ని కడుతున్నాడు. యెస్. ప్రైజ్ ది లార్డ్. సంగమా దేవుని బిడ్డలారా, నిజంగా నమ్మండనా, ఏ ఒక్కరి స్థితి శాశ్వతం కాదు. మారుతుంది. మారుతుంది. హానోకు 300 సంవత్సరాలు ప్రభువుతో నడిచాడు. అబ్రహాము 75 ఏట నుండి ప్రభువుతో నడవడం ప్రారంభించాడు. మోషే 40 సంవత్సరాల వయసు తర్వాత ప్రభువుకి ఆకర్షితుడయ్యాడు. అప్పటి వరకు అతడు ఐగుప్తు రాజవంశీయుడిగా, సాధారణమైనటువంటి లోక సంబంధమైన వ్యక్తిగా అతడు కనపడ్డాడు. భౌతిక సంబంధమైన వ్యక్తిగా కనపడ్డాడు. 40 సంవత్సరాల వయసప్పుడు ప్రభువు చేత ఆకర్షితులైతే 80 సంవత్సరాల వయసప్పుడు ఆయన పరిచర్యలో పాల్గొన్నాడు. 120 సంవత్సరాల వరకు మోషే పరిచర్యలో ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలనేటటువంటి ఒక సంఘాన్ని 6 లక్షల మంది, అలాంటి ఒక సంఘాన్ని ఆయన నడిపించాడు. సంగమా దేవుని బిడ్డలారా, స్పష్టమైనటువంటి వివరణ మనం కలిగి ఉండాలి. ఏమిటంటే, నేను ప్రభు శరీరమును నేను తీసుకుంటున్నాను. నేను ధర్మశాస్త్రమును తీసుకోను. నేను కృపను తీసుకుంటున్నా. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! ప్రభు శరీరము, ప్రభు రక్తము అనగా కృప. కేవలం కృప. కేవలం కృప. కేవలం కృప. మోషే ద్వారా ఇవ్వబడింది ధర్మశాస్త్రం. అబ్రహాముకి ఇవ్వబడింది కృప. అబ్రహాముకు రొట్టె ద్రాక్షరసం ఇవ్వబడింది. యాజకుడు మెల్కీసెదెక్, షాలేము రాజు రొట్టె ద్రాక్షరసం తీసుకొని వచ్చాడు. మనమంతా అబ్రహాం సంతానమే. మనమంతా అబ్రహాం వారసులం. అబ్రహాం ప్రభు శరీరాన్ని భుజించాడు. అబ్రహాం ప్రభు రక్తాన్ని స్వీకరించాడు, సేవించాడు. అబ్రహాం కృపను పొందాడు. కృపను పొందాడు. అబ్రహామా, నా సన్నిధిలో నీవు నిందారహితుడిగా ఉండాలి. 99 సంవత్సరమా ఇప్పుడు కదా? 99 సంవత్సరం. 75 సంవత్సరంలో అబ్రహామును పిలిచి, సుమారు 24 సంవత్సరాలు అబ్రహాము దేవుడితో నడిచాడు. ఎన్నో తప్పిదాలున్నాయి, అబద్ధాలున్నాయి, భయంకరమైన పరిస్థితులున్నాయి. వాటన్నిటిని భరిస్తూ కొనసాగుతూ ప్రభుతో అబ్రహాంతో ప్రభు. 99 సంవత్సరాల వయసు అబ్రహాంకి వచ్చినప్పుడు ప్రభు అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహామా, నేను సర్వశక్తిమంతుడైన దేవుడను. ఇదిగో, నేను నాకు మధ్యలో నిబంధన నియమించుచున్నా. నీవు నా సన్నిధిలో నిందారహితుడివై ఉండవలను. అబ్రహామా, నేను నిన్ను పిలిచినప్పుడు నువ్వు వచ్చావు, కానీ నువ్వు నన్ను నమ్మలా. అందుకే నేను నీకు ఆశీర్వాదాలు ఇవ్వడం లేదు అన్నాడా? అనలే. అబ్రహామా, నీవు నా మీద విశ్వాసం ఉంచక నీ భార్యను చెల్లిగా ఫరోతో అబద్ధమాడావు. అందుకు ఇదిగో ఈ పనిష్మెంట్ తీసుకో అన్నాడా? చెప్పండి. అన్నాడా? అబ్రహామా, నీవు చెల్లె వరుసగా ఉన్న స్త్రీని వివాహం చేసుకొని భార్యను చేసుకున్నావు. కానీ భార్యను తిరిగి మరల చెల్లెని చేయలేవు కదా! అలాంటప్పుడు నువ్వు చెల్లెని చేసి నువ్వు ఫరోకు పరిచయం చేశావు. అంటే నువ్వు నా మీద నమ్మకం ఉంచలేదు గాని ఫరోకు భయపడ్డావు. నా మీద నమ్మకము కన్నా ఫరో పట్ల నీకు కలిగిన భయమే ఎక్కువ. అందును బట్టి నీవు నాకు సరైనటువంటి నమ్మకస్తుడవు, సరైనటువంటి విశ్వాసివి కాదు. నీవు నాకు విశ్వాసిగా ఉండటకు పాత్రుడు అర్హుడవు కాదు గనక నీవు వద్దు అన్నాడా? అనలేదు. అబ్రహామా, నీవు నన్ను సరిగా నమ్మలేదు కాబట్టి నీకు రావాల్సిన ఆశీర్వాదాలు నేను ఇవ్వను. నీవు శిక్షకు పాత్రుడవు, నువ్వు తీర్పుకు పాత్రుడవు అని చెప్పాడా? చెప్పలేదు. అబ్రహామును పిలిచి, నేను సర్వశక్తిమంతుడైన దేవుడైన అబ్రహామా, నన్ను ఇంకా అర్థం చేసుకోవట్లేదా?
ఇదిగో నేను నిన్ను గొప్ప చేయబోతున్నాను. నేను నిన్ను దీవించబోతున్నాను. నేను నీకు సంతానం ఇయ్యబోతున్నాను. నేను ఇలా చేయబోతున్నాను. నాకు నీకు మధ్యలో నిబంధన నియమించాను. నువ్వు ఆ నిబంధన ప్రకారం జీవించాలి. నువ్వు యథార్థవంతుడిగా ఉండాలి. అని ఒక తండ్రి కుమారుడితో మాట్లాడుతున్నాడు. ప్లీజ్, ఒక తండ్రి కుమారుడితో మాట్లాడుతున్నాడు. కృప ఏమిటంటే తండ్రి కుమారుడితో మాట్లాడుట. ధర్మశాస్త్రం ఏమిటంటే ఒక రాజు ఒక సామాన్యుడితో మాట్లాడుట. ఒక అధికారి సామాన్యుడితో మాట్లాడుట. ధర్మశాస్త్రం. ఒక తండ్రి కుమారుడితో మాట్లాడుట కృప. కేవలం కృప. తప్పులు ఎందుకు లేదు అబ్రహాంలో? తప్పు చెయ్యక నాన్న అంటున్నాడు. తప్పులు ఎందుకు చూపించడం లేదు అబ్రహాంలో? 20 ఏళ్ళ పిల్లోడు కాదు అబ్రహాం. 30 ఏళ్ళ కుర్రోడు కాదు. 50 ఏళ్ళ మధ్య వయస్సు ఉన్నోడు కాదు. 75 దాటి 99 వచ్చి, ఏమయ్యా ఇంత వయసు వచ్చింది, ఇప్పటికీ నువ్వు సరిగ్గా నన్ను అర్థం చేసుకోకపోతే ఎందుకు నువ్వు అన్నాడా? లేదు. ఆయన మనుషుల వలె మనలను ప్రేమించేవాడు కాదు. ఆయన నిజమైన దేవుడు, నిజమైన తండ్రి అన్నాడు. ఆమేన్. ఆయన మనల్ని ప్రేమించినప్పుడు, ఆయన మనల్ని వైపు చూసినప్పుడు, ఆయన మనల్ని ఆదరించినప్పుడు, ఆయన దేవుడిగాను, ఆయన మనల్ని మిక్కిలిగా ప్రేమించి ప్రాణం పెట్టిన మన ప్రియమైన తండ్రిగాను మనలను ఆయన చూచువాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిక్కిలిగా ప్రేమించు తండ్రి, మన కొరకు ప్రాణం పెట్టిన తండ్రి, మనల్ని విడిచి ఉండలేనటువంటి తండ్రి. నువ్వు ఎలా ఉన్నా నేను నిన్ను కొత్తగా మార్చుకోగలను అని మన పట్ల ప్రేమను కుమ్మరించిన తండ్రి. ఆ తండ్రి మనల్ని ఆదరించున్నాడు. మనల్ని ఆయన దర్శించినప్పుడు, ఆయన సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు, ఆయన పాదాలను మనం పట్టుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం గోజాడినప్పుడు, ఆయన మనల్ని ఆదరించే ఆదరణ రాజుగానో, తిరుపతిగానో, సైన్యములకు అధిపతి అయిన యెహోవాగానో కాదు. నిన్ను మిక్కిలి ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన నీ తండ్రి నిన్ను ఆదరించడానికి వస్తున్నాడు. నిన్ను కదిలిస్తున్నాడు. నీ హృదయాన్ని దర్శిస్తున్నాడు. నీతో మాట్లాడుతున్నాడు. నీ తప్పిదలు వెతకడం కాదైన ఉద్దేశం. నీ మీద నేరారోపణ చేయడం కాదైన ఉద్దేశం. నిన్ను నిందితురాలు చేయడం కాదైన ఉద్దేశం. నిన్ను నూతనంగా కట్టడం ఆయన ఉద్దేశం. నిన్ను నూతనంగా మార్చడం ఆయన ఉద్దేశం. నిన్ను ఒక నూతనమైన సృష్టిగా చేయడం ఆయన ఉద్దేశం. అది ఆయన కృప. 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 అబ్రహాముకి ఇచ్చింది కృప. అబ్రహాముకి ఇచ్చింది కృప. ఈరోజు నీకు నాకు ఇచ్చింది కృప. కృప నుండి అధిక కృప. కృప నుండి అధిక కృప. నెవర్ పర్ఫెక్ట్. అంటే నేను పర్ఫెక్ట్ కాదు. ఎవరు చెప్పలేరు. చెప్పిన అది అబద్ధం. మనకు కృప కావాలి. ఎందుకు? మరి నూతనముగా కట్టడానికి, మరి కొత్తగా కట్టడానికి. పాతవి గతించను, సమస్తము కృతమైనది. అయితే గతము లాంటిది కాదు భవిష్యత్తు. మనల్ని నూతనంగా మార్చే దేవుడు. నిన్నటి వరకు జరిగిన పొరపాటు నేటి నుంచి ఆగిపోవాలి. మొన్నటి వరకు జరిగిన పొరపాటు నేటి వరకు ఆగిపోవాలి. అయ్యా, అయ్యా నన్ను కట్టు, నన్ను నిర్మించు, నన్ను బలపరచు, నన్ను ఆదరించు ప్రభా. నీ ప్రేమతో నన్ను కట్టు ప్రభా. నీ ప్రేమతో నన్ను దర్శించు ప్రభా. ఓ దేవా స్తోత్రం. హల్లెలూయా. సంగమా, దేవుడు బిడ్డలారా, అబ్రహాము వారసులముగా మనము కృపకి వారసులము తప్ప తీర్పుకు, ధర్మశాస్త్రానికి కాదు. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం. 10వ వచనం నుంచి చదువుదాం. అటువలే ఆ, మారుమనసు పొందే ఒక పాపి విషయమై ఆ, దేవుని దూత ఎదుట ఆ, సంతోషం కలుగునని ఆ, మీతో చెప్పుచున్నాను నేను. ఆ, మరియు ఆయన ఇట్లా నేను ఆ, ఒక మనుషునికి 2 కుమారులు. ఆ, వారిలో చిన్నవాడు ఆ, తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా ఆ, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఆ, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని ఆ, దూరదేశం ప్రయాణమై పోయి ఆ, అతడు తన ఆస్తిని ఆ, దుర్వ్యాపారం వలన పాడు చేసెను. ఆ, అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ, ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి ఆ. వెళ్లి ఆ దేశస్తులలో ఒక చెంత చేరి మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగం ఇది కదా. మనం క్రీస్తులో జన్మించిన తొలి దినాల నుంచి వింటున్న అంశమే ఇది. సగం మా దేవుని బిడ్డలారా, ఏ మనుషులకైనా
సహజ సిద్ధమైనటువంటి మనస్తత్వాలకు ఎవరికైనా వాడు ఆస్తిలో సగభాగం తీసుకొని వెళ్ళాడు. పైగా తిరుగుబాటు చేసి వెళ్ళాడు. తప్పిపోయి కాదు. తిరుగుబాటు. తప్పిపోయిన కుమారుడి కథ కాదిది. తిరుగుబాటు చేసిన వాడి కథ. తప్పిపోవటం అంటే తెలిసి తెలియకపోవటం. ఒక వయసొచ్చి నా ఆస్తిలో నా భాగం ఇవ్వు అని అడిగేది ఎప్పుడు? చిన్న బాలుడు కాదు. మంచి వయసొచ్చిన తర్వాతే కదా! యవ్వనం వచ్చిన తర్వాతే కదా! ఆస్తిలో సగ భాగం తీసుకొని దానిని చేతపట్టుకొని ఎళ్ళిపోయాడు. ఎక్కడెక్కడో తిరిగాడు. ఎక్కడెక్కడో తిరిగాడు. ఎక్కడెక్కడో తిరిగి ఏం చేశాడు? మొత్తం నష్టపరుచుకున్నాడు. ఇది మనకు చాలా సుపరిచితమైన అంశం. అంత నష్టపరుచుకొని, పోగొట్టుకొని, మొత్తం పోగొట్టుకున్న తర్వాత పందులు తినే పొట్టు తినే స్థితికొచ్చేసాడు. పందుల ఆహారం తప్ప అతడికి మరేమీ దొరకడం లేదు. ఆ పందులు తినే ఆహారం తినే పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఆలోచనలో పడి, అయ్యో! నా దౌర్భాగ్యపు స్థితి ఎంతగా దిగజారిపోయింది. నా తండ్రి ఇంట్లో పనివారికి సైతం సమృద్ధిగా భోజనం ఉందే. మరి నాకు కనీసం భోజనం లేదు కదా! పశువులు తినే తిండి, పంది తినే పొట్టు తినే పరిస్థితికి నేనొచ్చానే. తిరిగి నేను నా తండ్రి ఇంటికి వెళ్లి, పనివారి సమానముగానైనా నేను నా తండ్రి ఇంట్లో ఉంటాను. నేను చేరుతానని తిరుగు ప్రయాణం అవుతున్నాడు. ఆ పట్టణం దృష్టిలో ఆ కుమారుడు మూర్ఖుడు, బుద్ధిహీనుడు, పనికిమాలినవాడు, ద్రోహి, తిరుగుబాటుదారుడు. అవునా కాదా? ఇవన్నీ వర్తిస్తాయా లేదా? దుర్వ్యాపారకుడు, చెడు వ్యసనములు కలిగిన వాడు, ఎప్పుడూ బాగుపడడు. ఇలాంటి వాడు ఎన్నడూ బాగుపడడు. ఇలాంటి వాడికి ఏ అర్హత లేదు. ఇలాంటి వాడికి ఏ యోగ్యత లేదు. అసలు ఇలాంటి వాడిని ఏ ఇంట చేర్చుకోవద్దు. ఇలాంటి వాడిని ఎవరి తరినా చేరనివ్వద్దు. ఇలాంటి వాడితో ఎవరు సహవాసం చేయొద్దు, స్నేహం చేయవద్దు. ఇలాంటి భావాలు ఉన్నాయా? ఉన్నాయా? తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. ఆస్తిలో సగభాగం తీసుకున్నాడు. తీసుకున్న దాంట్లో ఏదో మంచి వ్యాపారం కాదు, దుర్వ్యాపారం చేశాడు. చెడు తిరుగుళ్ళు ఏం తిరిగాడో తెలీదు. మరి అమ్మాయిల పాలు చేశాడా? మరి మద్యం పాలు చేశాడా? ఆ తీసుకున్న దాన్ని మొత్తం వెచ్చించి, పాడు చేసి, కోల్పోయి, మురికి కుప్పవలె, పెంట కుప్పవలె, వ్యర్థుడిగా, నిరుపయోగమైన వ్యక్తిగా అలా మిగిలిపోయి తిరిగొస్తున్నాడు. అలా వస్తున్నప్పుడు ఆ పట్టణంలో ఎవరి కంటపడినా, "వస్తున్నావా? నీకిలాంటి స్థితి పడుతుందని నాకు ముందే తెలుసు" అనే వాళ్ళే ఎక్కువుంటారు. కదా! అనేవాళ్ళుంటారా? ఉండరా? ఓహ్! ఎంత మంచి తండ్రి నీ తండ్రి. అలాంటి తండ్రి మీద తిరుగుబాటు చేశావే. అసలు నిన్ను అప్పుడే చంపేయాలని కొందరు. అసలు నీకు నీ తండ్రి ఆస్తి ఇచ్చి తప్పు చేశాడు. ఎందుకివ్వాలి అని కొందరు. ఎనిమిది రకాలు ఎవరెవరు ఏదైనా మాట్లాడతారు. నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. నోటికి వచ్చిన తీర్పులు తీరుస్తారు. నీకు ఇది సరే అంటే ఈ ఈ స్థితి నీకు రావాల్సిందే. అసలెందుకొస్తున్నావు? నీకు ఏ మొఖం పెట్టుకొనొస్తున్నావు? ఏ అర్హతుందనొస్తున్నావు పట్టణంలోకి? అపవాది అయిన సాతాను ఇలాగే మాట్లాడతాడు. నువ్వు దేవుడి సన్నిధిలోకెళ్ళినప్పుడు, ఒకవేళ నువ్వేదైనా ఒక బలహీనతతో దేవుడికి దూరమైనప్పుడు, ఏదైనా అవిధేయపు క్రియలలో నువ్వు దేవుడికి దూరమైనప్పుడు, ప్రభు సన్నిధిలో నువ్వు మోకాళ్ళేసినప్పుడు, ప్రభు సన్నిధిలో నువ్వు మోకాళ్ళేసి ప్రభు పాదాలు పట్టుకుంటున్నప్పుడు, అపవాది అయిన సాతానంటాడు, "నీకేం అర్హతుంది? నీకేం యోగ్యతుంది? నీకు అర్హతుందా? నీకు యోగ్యతుందా? నీ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడా? నువ్వు అనుకుంటున్నావా? నీకు క్షమాపణుందా? నిన్ను ప్రభు ఆదరిస్తాడా? నీకు ఇంకా భవిష్యత్తు ఉందనుకుంటున్నావా?" అపవాది ఇలాగే మాట్లాడతాడు. యూ ఆర్ ఫినిష్. నీ కథ ముగిసిపోయింది. నీ నీ త నీ ప్రభువు నిన్ను క్షమించడు. నీ దేవుడు నిన్ను క్షమించడు. నీకంత అర్హత లేదు.
అపవాది మాటలు ఎలా ఉంటాయి, అపవాది యొక్క మార్గదర్శకాలు ఇలా ఉంటాయి. కానీ ఇక్కడ ఎవరెవరు ఎన్ని మాట్లాడుకున్నా, అపవాది ఎన్ని మాట్లాడినా, ఆ పట్టణస్తులు ఎన్ని మాట్లాడినా, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఎన్ని మాట్లాడినా, చివరిగా తన తోడబుట్టిన వాడు, సోదరుడు కూడా ఏవేవో ఆలోచనలు చేశాడు తన సోదరుని విషయాన్ని. కానీ తండ్రికి ఈ సమాచారం తెలియగానే, అయ్యా యజమానుడా, ఇదిగో నీ కుమారుడు ఉన్నాడే, నీ ఆస్తిలో సగం వాటా తీసుకుని వెళ్ళిపోయాడే, ఆ కుమారుడు వస్తున్నాడయ్యా అని సమాచారం తెలవగానే చెంగున తన ఉన్న బాటున తన చోటును విడిచి పరిగెత్తుకుని వెళ్తున్నాడు తన కుమారుని ఎదుర్కోవటానికి. ఇది తండ్రి మనస్సు. హల్లెలూయా! ఇది కృప. ఆమేన్. ఇది కృప. ఇది తండ్రి మనస్సు. ఇది కృప. ధర్మశాస్త్రం ఏమిటి నువ్వు? ఏం చేశావు? ఎందుకు? ఎలా? నీకు అర్హత ఉందా? నీకు యోగ్యత ఉందా? అసలు ఏమిటి నీ పరిస్థితి? కృప. రమ్మని పిలుస్తాం. అబ్రహాముకి ఇవ్వబడిన కృప, ఇస్సాకుకు యాకోబుకి ఇవ్వబడిన కృప, అపోస్తలులకు ఇవ్వబడిన కృప. నేను నిన్ను ఎరగనని చెప్పి ముమ్మారు ఆయనతో 300 సంవత్సరాలు సహవాసం చేసి, ఆయన భుజించిన చోట భుజించి, ఆయన సేవించినదే సేవించి, ఆయన పడుకున్న చోట పడుకొని, ఆయనతో 300 సంవత్సరాలు సహవాసం చేసినటువంటి పేతురు ఆయనను ఎరగనని అబద్ధం చెప్పుట కంటే, ఆయన కన్నా మించిన ద్రోహి ఇంకోడు ఉండడు. యూదా ఇస్కరియోతు ఎంత ద్రోహో, పేతురు అంతే ద్రోహి. కానీ పేతురు ప్రభు పాదాలు పట్టుకుంటున్నాడు. బోధకుడా, తండ్రి, నేను అన్ని తెలిసి మాట్లాడాను. నువ్వేంటో తెలిసి మాట్లాడాను. నన్ను క్షమించు, నా తప్పును క్షమించని ఆయన పాదాలు పట్టుకొని బోరున పేతురు ఏడ్చాడు. పశ్చాత్తాపడ్డాడు. పేతురు కనికరింపబడ్డాడు. పేతురు కృపను పొంది ఆ విషయమై మరల ఎన్నడూ పేతురుతో ప్రభువు మాట్లాడినదే లేదు. హల్లెలూయా! హల్లెలూయా! నాకు తెలుసులే పేతురు, నువ్వు అవకాశవాదివి. అప్పుడప్పుడు నువ్వు మాటలు మారుస్తావు. వాళ్ళెవరో నన్ను అడిగినప్పుడు ఆ రాత్రి నువ్వు నా గురించి అబద్ధం ఆడలేదా? అని ఎప్పుడైనా పేతురు గురించి మరల వచ్చిందా టాపిక్? పేతురుతో అనేక మార్లు ప్రభువు మాట్లాడాడు. కానీ ఈ టాపిక్ వచ్చిందా? కలలో మాట్లాడాడు. దూతగా పక్కన దూత ఉండి మాట్లాడాడు. ఎన్నో మార్లు పేతురుతో ప్రభువు మాట్లాడాడు. మరలా ఎప్పుడైనా ఈ టాపిక్ వచ్చిందా? పేతురు, నువ్వు మోసగాడివి పేతురు. నువ్వు మాట మారుస్తావు. నువ్వు 300 సంవత్సరాలు నాతో ఉండి, ఆ రాత్రి 3 సార్లు తిరగనని అబద్ధం ఆడావు కదా పేతురు. నీ స్వభావం నాకు తెలుసు పేతురు అన్నాడా ఎప్పుడైనా? తిరిగి మరలా జ్ఞాపకం చేసుకోడు నీ ప్రభు. తిరిగి మరలా జ్ఞాపకం చేసుకోడు మన ప్రభు, మన దేవుడు, మన తండ్రి. ఆమేన్. అందుకే మన పాపములనట ఆయన తీర్పు వెనక వేసుకుంటాడు. తిరిగి మరలా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్ను ఆయన పరిపూర్ణంగా క్షమించి ఉన్నాడు. మనము పాపులమై ఉండగానే ఆయన మన కొరకు మరణించాడని వాక్యం సెలవిస్తుంది. ధర్మశాస్త్రం అది కాదు. ధర్మశాస్త్రం చేయచాలనిది కృప చేసి చూపించింది. ఆ కృప మరి ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. ఆ కృప అబ్రహాముకి ఇవ్వబడింది. ఆ కృప ఇస్సాకుకి ఇవ్వబడింది. ఆ కృప యాకోబుకి ఇవ్వబడింది. ఆ కృప అపోస్తలులకు ఇవ్వబడింది. అదే పరిపూర్ణమైన కృప నేడు మీకును నాకును సమృద్ధిగా అనుగ్రహించబడింది. ఆమేన్. మనం కృపను నమ్మాలి. కృపను ఆశ్రయించాలి. దేవాని కృప, దేవాని కృప, దేవాని కృప, దేవాని కృప. పౌలంటున్నాడు, అయ్యా నేను పాపం చేశాను. నేను చెయ్యకూడనిది చేశాను. చేయాలనుకున్నది చేయలా. చెయ్యకూడనిది చేశాను. అయినా నేను అనుకుని చేయలా. కానీ చేస్తున్నది నేను కాదు, నాలో దాగి ఉన్న పాపమే. అంటే పౌలు కూడా కృపనే ఆశ్రయించాడు. కృప కాకుండా నీతి క్రియలను బట్టి, నేను నా నీతిని బట్టి, నేను నా పరిశుద్ధతను బట్టి, అది అబద్ధం. అది ఎప్పటికీ నిజం కాదు. నా దేవుని కృపను బట్టి. ఆమె కృప
జీవము కన్నా ఉత్తమమైనదని బైబిల్ సెలవిస్తా. కృప మహోన్నతమైనటువంటి విషయం. తండ్రి ఉన్నపాటున లేచి దిక్కున పరిగెత్తుకొని వెళ్ళి ఆ కుమారుణ్ణి ఎదుర్కొని హత్తుకొని ఆ వాక్య లేఖన భాగం చదివినాను. ఆ వాక్య చదువు. ఆ మాట చదువు. ఓకే. వాడింకా దూరంగా ఉన్నప్పుడు ఆ! తండ్రి వానిని చూచి కనికరపడి ఆ! పరిగెత్తి ఆ! వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఆ! అప్పుడు ఆ కుమారుడు అతనితో, ఆ! తండ్రి, ఆ! నేను పరలోకమునకు విరోధముగాను ఆ! నీ ఎదుటను పాపము చేసితిని. ఆ! ఇక మీదట నీ కుమారుడనని ఆ! అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. ఆ! అయితే ఆ! తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనిని కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు ఎప్పుడైతే ఒక మనుషుడు పశ్చాత్తాపడుతున్నాడో అప్పుడు ఏమంటున్నాడంటే తండ్రి మనల్ని నూతనపరుస్తాడు. హల్లెలూయా! ఈ కుమారుడు వెళ్లి ఒప్పుకుంటున్నాడు. తండ్రి పరలోకానికి నీకును పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను. నేను నీ కుమారుడిగా ఉండటానికి అర్హుడిని కాదు, యోగ్యుడిని కాదు అని అతడు తన అవిధేయతను ఒప్పుకుంటున్నప్పుడు తండ్రి ఏమంటున్నాడు? ఇప్పుడు అర్థమైందా నీకు? నువ్వు ఇలా వస్తావని నాకు తెలుసు. ఇలా మాట్లాడుతున్నాడా? ఇది నీకు తగిన శాస్త్రే. అలా మాట్లాడుతున్నాడా? అసలు సగం ధనం తీసుకెళ్ళావు గదా! సగం వాటా తీసుకెళ్ళావు గదా! ఏం చేశావు? అంత మొత్తాన్ని అడుగుతున్నాడా? నా ఆస్తిలో సగాన్ని తీసుకెళ్ళావే. అన్న నీకు నీ సోదరునికి ఇవ్వవలసిన దాంట్లో సగం పట్టుకుపోయావే. అంత మొత్తాన్ని ఎలా పోగొట్టావు? నేను ఎన్ని దినముల కష్టార్జితం? ఎన్ని సంవత్సరాల కష్టార్జితం? ఎంత దాచింది అంత మొత్తం పోగొట్టావే. అడిగాడా? లెక్కలేస్తున్నాడా? చిన్న లెక్కలేసాడా? పెద్ద లెక్కలేసాడా? సంగమా దేవుని బిడ్డలారా ప్లీజ్ దయచేసి ఈ మాటను అర్థం చేసుకోండి. ప్రభువు దృష్టిలో లెక్కలు లేవు. ప్రభు దృష్టిలో ప్రేమ ఒక్కటే ఉంది. కృప ఒక్కటే ఉంది. ఆ కృపను మనకు మెండుగా ఇస్తున్నాడు. ఎందుకంటే మనల్ని మిక్కిలిగా ప్రేమించాడు కాబట్టి. అన్నీ పోగొట్టుకున్న అతనికి, అంతా నాశనం చేసినటువంటి అతనికి, సంపూర్ణముగా నాశనం చేసుకున్నటువంటి జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి, నాశనం చేసుకున్నటువంటి అతనికి పందులను కాస్తూ, పందుల పొట్టు తింటూ, పందులతో ఉన్నాడంటే ఎంత మురికిపోయి ఉంటాడు. ఎంత ఎంత ఇదిగా ఉండుంటాడు. అతన్ని పట్టుకొని, కౌగిలించుకొని, మెడ మీద ముద్దు పెట్టుకొని చెప్తున్నాను ఏమంటున్నాడు? వాడింకా దూరంగా ఉన్నప్పుడు నాన్న కింద చదువు. ఆయన అంటున్న మాటలు చదువు. అయితే తండ్రి ఆ! తన దాసులను చూచి ఆ! ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి ఆ! వీనికి కట్టి ఆ! వీని చేతికి ఉంగరము పెట్టి ఆ! పాదములకు చెప్పులు తొడిగించుడి. ఆ! క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి. ఆ! మనము తిని సంతోషపడుదుము. ఆ! ఈ నా కుమారుడు చనిపోయి ఆ! మరలా బ్రతికెను. ఆ! తప్పిపోయి దొరికెనని చెప్పాను. అయితే చాలా మంది ఏమంటారు తెలుసా? తప్పిపోయిన కుమారుడు. కదా! తప్పిపోయిన కుమారుడి కథ అంటారు. తప్పిపోయిన కుమారుడి కథ కాదు. తిరుగుబాటు చేసిన కుమారుడి కథ ఇది. తప్పిపోయిన కుమారుడు కాదు. కానీ తండ్రి మనసు ఎంత గొప్పది. తండ్రి హృదయం ఎంత గొప్పది. నా కుమారుడు తప్పిపోయి నాకు దొరికాడని చెప్తున్నాడు. హల్లెలూయా! అంటే నిజానికి తప్పిపోయాడా? తిరుగుబాటు చేశాడా? తిరుగుబాటే చేశాడు. కానీ తిరుగుబాటు చేశాను అనట్లేదు. ప్రేమ పాపములను ఆమె ప్రేమ ఏం చేస్తుంది? పాపాన్ని కప్పుతుంది. పాపాన్ని రేపదు. పుండును రేపినట్టు పాపాన్ని రేపదు. పాపాన్ని చూపించి ఇలా నువ్వు చేసావు, ఇలా ఉన్నావు, ఇలా ఉన్నావు, ఇలా ఉన్నావు. ఇది నువ్వు, ఇది నువ్వు, ఇది నువ్వు, ఇలాంటి వాడివి, ఇలాంటి దానివి. అది కాదు ప్రేమ. అది కాదు కృప. ప్రేమ పాపాల్ని కప్పుతుంది. కృప ఏం చేస్తుందంటే నిన్ను ఆయన దగ్గరికి చేస్తుంది. ఆయన రెక్కల నీడకు చేరుస్తుంది. ఆయన హక్కును చేరుస్తుంది. ఆయన నిన్ను తిరిగి ఆయన కుమారుడిగా హత్తుకుంటున్నాడు. అర్హత లేదు. యోగ్యులం కాదు. కానీ కృప మనలను అర్హులుగా, యోగ్యులుగా మారుస్తుంది. తిరిగి మనము ఆయన రెక్కల నీడన చేరుతున్నాం. ఆయన 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 ఆ గాయపడిన హస్తముల కిందకి వెళ్ళిపోతున్నాము. ఆయన చెంత చేరుతున్నాము. తిరిగి మరలా మనం ఆయనతో తండ్రి అని పిలుస్తున్నాం. హల్లెలూయా! తండ్రి అంటే, "ఏయ్! నువ్వు నా కుమారుడివి కాదు. నీకు అర్హత లేదు.
నువ్వు నా కుమారుడివి ఉండే అర్హతను కోల్పోయావు. చిన్న చిన్న వాటికి ఇళ్ళలో వింటుంటాం ఇవి కదా! ఇళ్ళలో వింటుంటాం. చిన్న చిన్న వాటికి. వాడు నా కుమారుడు కడుకే కాదు. ఏదో వాడేదో హోంవర్క్ చేయలేదనో, వాడేదో అన్నాడనో, అదేదో అన్నాడనో, వాడు నా కొడుకే కా. ఈరోజు నుంచి నా కూతురివే కా, నా కొడుకువే కా. ఇది ఎన్ని సార్లు కదా! ఎన్ని సార్లు చిన్న చిన్న విషయాలు. ఎలా ఉంటుందో తెలుసా? నిజంగా ఇప్పుడు ఆహ్, నర్సరీ క్లాస్‌లో చిన్న పిల్లలుంటారు. వాళ్ళు ఒక్కడి మీద ఒకడు పడి కొట్టుకుంటున్నారిక. ఒర్లుతున్నారిక. కొట్టుకుంటున్నారు. వాళ్ళ గోర్లు షార్పుంటాయి. గిచ్చుకుంటున్నారిక. తెగుతున్నాయి గూడా ఆల్రెడీ. బ్లీడింగ్ అవుతుంది. అయినా వాళ్ళు గొడవ ఆగట్ల. ఏడుస్తున్నారు, కొట్టుకుంటున్నారు. ఏడుస్తూనే కొట్టుకుంటున్నారు. టీచర్‌కొచ్చేసి అక్కడ టీచరొచ్చి, "రేయ్! వీడినో ఉరింకమ్మమో, వాడినో ఉరింకమ్మమో ఎక్కియడు" అంటాడా? టీచర్‌కి అలా అనిపిస్తదా? కదా! టీచర్‌కి ఫస్ట్ నవ్వొస్తది. "అరేయ్! వీళ్ళని ఆపండ్రా. ఏం యుద్ధంరా ఇది? ఇంత భీకరమైన యుద్ధం ఎందుకొచ్చిందిరా వీళ్ళకు" అని నవ్వుకుంటూ వాళ్ళని ఆపి, "ఏమైందన్నా? ఏమైందంటే, నా బల్బులు తీసుకున్నాడు వీడన్నాడు. నా పలక తీసుకున్నాడు వాడు." ఇప్పుడు టీచర్ దాన్ని మనసులోకి తీసుకుంటదా? తీసుకోదు. తీసుకొని మరలా గుర్తు చేస్తా ఉంటదా? అసలు టాపిక్ ఉంటదా అక్కడ? మనం దేవుడి దృష్టిలో అంతకన్నా చిన్నవాళ్ళం. మన తండ్రి దృష్టిలో అంతకన్నా చిన్నవాళ్ళం. హల్లెలూయా! తండ్రి తండ్రికి కుమారుడు రాగానే వాడు పోగొట్టుకున్న ఆస్తులు కనపడలా. వాడు పోయేటప్పుడు మాట్లాడిన కఠినమైన మాటలు కనపడలా. ఆస్తిలో నాకు సగం ఇయ్యి అని శోధించిన, వేధించిన, విభేదాలు చేసిన, అవమానపరిచిన, పట్టణంలో ఎంత అవమానం, సమాజంలో ఎంత అవమానం అవేవి గుర్తుకు రాలా. నా కుమారుడురా తిరిగొచ్చాడు. నాకు అదే సంతోషం. "కొవ్విన దూడను వధించండి. పండగ చేసుకోవాలి మనం" అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! తండ్రి మనస్సు అది. ఆమేన్. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు, మనం దేవుడి సముఖంలోనికి వెళ్ళినప్పుడు, దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, నేను నా తండ్రితో మాట్లాడుతున్నాను. అపవాది నువ్వెవరు? సాతానా నువ్వెవరు? నేను నా తండ్రితో మాట్లాడుతున్నాను. ఒకవేళ సాతానొచ్చు, నువ్వు పాపివి. నేను పాపిని అయ్యుండొచ్చు. నా తండ్రి దానికి సమాధానం చెప్పేవాడు. నా తండ్రి మాట్లాడతాడు. నేనాయన కుమారుడిని. ఆయన నా తండ్రి. నేను ఆయనకు జవాబుదారిని. నేను ఆయనతో ఒప్పుకుంటా. నేను ఆయనతో సమాధాన పడతా. నేను ఆయన పాదాలు పట్టుకుంటా. నువ్వెవరివి? నా తండ్రి నన్ను క్షమిస్తాడు. నా తండ్రి నన్ను హక్కున చేర్చుకుంటాడు. నా తండ్రి తన భుజాల మీద నన్ను ఎక్కించుకుంటాడు. నా తండ్రి తన మహిమ ఐశ్వర్యంతో నన్ను నింపుతాడు. నా తండ్రి తను లోకము పుట్టినది మొదలుకొని చేసినటువంటి ఆ యొక్క మహిమాన్వితమైన సృష్టిలో ఆనందములో పాలు పొందమని నాకు చెప్తున్నాడు. నేను ఆయన కుమారుడను. నేను ఆయన సొత్తును. ఆయన నన్ను మిక్కిలి ప్రేమించాడు. నేను మంచోడినై ప్రేమించలా. నేను మురికి పెంట అయినా ప్రేమించాడు. నేను నా తండ్రికి రుణపడున్నా. నేను నా తండ్రితో మాట్లాడతాను. అపవాది సాతానా నువ్వెవరు? నువ్వెవరు? సాతానుతో మనకు సంబంధం లేదు. అపవాది మాటలతో సంబంధం లేదు. ఎవరి తీర్పులతో సంబంధం లేదు. ఎవరి ఖండనలతో సంబంధం లేదు. నీ తండ్రి నీకు మెండుగా కృపను అనుగ్రహించుచున్నాడు. ఆమేన్. ఆమేన్. మెండైన కృప. కృప పొందావా? కృప సమృద్ధిగా ఉందా? తండ్రి ఏం చేస్తాడు? నాన్న తింటున్నావా? తిను. ప్లేట్ కాలేదు. ఇంకా అట్ట పెట్టుకో. ఇంకా అట్ట పెట్టుకో. నాన్న చాలు నిండింది. ఏయ్! పెట్టుకోరా. ఇంకాస్త పెట్టుకో. ఇంకా బలమైనది తిను. అదే తండ్రి అంటాడు. అధికమైన కృప. హల్లెలూయా! కృప మనల్ని ఆయన చెంత చేర్చింది. అధికమైన కృప హల్లెలూయా! ఎంత అంటే ఎక్కడ ఆపలా మనల్ని. వదిలేయలా మనల్ని. మనం తిరుగుబాటు చేశామా? తప్పిపోయామా? అసలు తిరుగుబాటు చేశామో, తప్పిపోయామో మనకేం తెలియదా? ఏమైనా కానీ ఈరోజు, ఈ మధ్యాహ్నం నీకు ఆయనిచ్చిన సమయం.
తమ్ముడు చెల్లి దేవుని బిడ్డ నువ్వెక్కడి నుంచి వింటున్నా, ఎక్కడి నుంచి చూస్తున్నా, ఇది నీ సమయం. నీ తండ్రి నీకు అనుగ్రహించిన సమయం. సమాధానం పడు, ఒప్పుకో. ప్రపంచంలో ఈ భూమి మీద నువ్వు జీవించి ఉన్నంత కాలము, ఈ భూమిని విడిచిపెట్టిన ఆ సమయం మొదలుకొని ఆ కాలం ఆయన నీకు చాలినవాడు. ఆయన మాట ఇచ్చాడు, మరణమైనను జీవమైనను నేను విడవనిడబాయను. విడిచిపెట్టేవాడు కాదు నీ దేవుడు, నీ తండ్రి. మర్చిపోయేవాడు కాదు మన దేవుడు, మన తండ్రి. అలాంటి నమ్మకస్తుడు, అలాంటి గొప్పవాడు మనల్ని హత్తుకున్నాడు, హక్కున చేర్చుకున్నాడు. ఈ ఉదయకాలం నీతోను, నాతోను, మనతో మాట్లాడుతున్నాడు. ఒప్పుకుందాం. నా తండ్రి నీ కృప నాకు చాలు, నీ కృపే కావాలి, కృపే కావాలి, కృపే కావాలి, నీ కృప కావాలి. అయ్యా నాకు అర్హత లేదు, యోగ్యత లేదు. నీ కృప, నీ కృప, నీ కృప. నిజమైన తండ్రి ప్రేమను మనం అనుభవిద్దాం. నిజమైన తండ్రి ప్రేమను మనం రుచి చూద్దాం. తీర్పులు తీర్చని ప్రేమ, షరతులు లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ, వెలగట్టలేని ప్రేమ, కొలమానం చేయలేని ప్రేమ, అసమానమైన, అసాధారణమైన, ఎక్కడ దొరకని ప్రేమ, అది మన తండ్రి ప్రేమ. అధికమైన కృప, అధికమైన కృప, సమృద్ధి కృప. తమ్ముడు చెల్లి దేవుని బిడ్డ సంగమా, ఎరిగి ఎరగక ఏమైనా కావచ్చు నాన్న, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నాకు బాగా అంతే. ఇదిగో నేనే నీతో మాట్లాడుతున్నాను. నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరిగిను. ఇదిగో నేను తట్టుచున్నా అంటున్నాడు ఆయన. బిడ్డ, దేవుని బిడ్డ, ఆయనతో ఏకీభవించు, ఆయనతో మాట్లాడు. ఓ నా తండ్రి, ఓ నా యజమానుడా, అయ్యా నేను అపరాధమే చేశా, పాపమే చేశా, తప్పిదమే చేశా. అయ్యా నీకు దూరం అయ్యా, అయ్యా నిన్ను మర్చిపోయా, నిన్ను విడిచిపెట్టుకున్నాను. కానీ అయ్యా నేను ఉండలేనయ్యా. ఆయనతో మాట్లాడినానా, ఒప్పుకోనానా, నీ హృదయం తెరువునానా, నీ హృదయాన్ని పంచుకున్నానా. తమ్ముడు చెప్పి దేవుని బిడ్డ, ఆయనతో మాట్లాడినాను. ఆయన నమ్మదగిన వాడు. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ప్లీజ్ తమ్ముడు చెల్లి అడిగినా, యేసయ్యా నువ్వు నాకు చాలు ప్రభువా, నువ్వు నాకు చాలయ్యా. వెండి బంగారాల కన్నా, పరువు మర్యాదల కన్నా, వజ్ర వైడూర్యాల కన్నా, ఈ లోకంలో ఉన్నవైనా రాబోవైనా మరి ఏవైనా వాటన్నిటికన్నా నీవే నాకు మిన్న. నువ్వు నాతో ఉండు ప్రభువా, అయ్యా నువ్వు నాతో ఉండు ప్రభువా. నీ కృపను సమృద్ధిగా ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నువ్వు నాతో ఉండేసేయా, నాలో ఉండేసేయా. నీ కృపను సమృద్ధిగా నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. కృతజ్ఞత చెప్పు బిడ్డ. మాట్లాడినానా నీ ప్రభుతో, మాట్లాడినానా నీ తండ్రితో, నీ హృదయం తెరిచి మాట్లాడినా. తండ్రి, అనేక దినాల నుంచి నీకు దూరంగా పరిగెడుతున్నాను, అనేక దినాలుగా నీ దూరంగా ఆలోచిస్తున్నాను. అయ్యా నన్ను క్షమించు నా తండ్రి అని అడుగున్నాను. నమ్ముకొనదగిన ఆపత్కాలములో, నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము,
యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నమ్మకమైన ఎస్ నీకెవ్వరు నమ్మకం లేదు ఇంకా ఆయన తప్ప. మనకు ఆయన ఒక్కడే నమ్మదేమో. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి ఈ మధ్యాహ్న కాలం వీళ్ళెంత మంది నీ మాటలతో ఏకీభవించి వారి హృదయాన్ని తెచ్చి నీకు అప్పగించారు. నీ బిడ్డగా నీ దాసుడిగా అయ్యా ఏ అర్హత యోగ్యత లేకపోయినా నీ బిడ్డగా నీ దాసుడుగా నన్ను నిలబెట్టు. అలాగే నేను ప్రార్థిస్తున్నాను యేసుక్రీస్తు నామంలో వారి హృదయంలో తీర్మానములు శాశ్వతమగును గాక. వారు నీకు శాశ్వతంగా పట్టబడుతురు గాక. నీ కొరకు జీవించుదురు గాక. నీ కొరకు ఫలించు రాక్షమునిగా ఉందురు గాక. యేసుక్రీస్తు నామములో బిడ్డల హృదయములలో నిండుగా సమృద్ధిగా నీ వంతువు గాక. సమృద్ధి అయిన కృపను వారు అనుభవించుదురు గాక. కృప నుండి అధిక కృపను అనుభవించుదురు గాక. యేసుక్రీస్తు నామములో తండ్రి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా చూస్తున్న బిడ్డలందరి విషయంలో కూడా కృప అంటే ధన్యత దయచేయమని, బిడ్డలందరికీ సమృద్ధి అయిన కృప తెచ్చిమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు.